నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. ఆయనతో మాట్లాడతాను. గురుగారు నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. గురుగారు, ఇప్పుడు మనకి మే 16 అమావాస్య శనివారం రోజు వస్తుంది. చాలా ప్రత్యేకం శనివారం అమావాస్య. మరి ఈ రోజున పుత్ర సంతానం అంటే అబ్బాయిలు మాత్రమే ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి రెమెడీస్ చేస్తే వాళ్ళకి ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి చెప్తారా గురుగారు? తప్పకుండా. అయితే శని అమావాస్యనే కాదు, ఏదైతే వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉంటుందో దాన్ని మనం శని జయంతిగా జరుపుకుంటాం. అయితే ఈసారి ఈ ఏడాది ఏంటంటే శనికి ఇష్టమైన రోజు ఏదైతే ఉంటుందో శనివారంతో కూడి ఈ శని జయంతి రావటం అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది ఉంది. కనుక ఖచ్చితంగా ఈ శని అమావాస్యని లేదా శని జయంతిని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ పుత్ర సంతానమే కనుక ఉంటే వాళ్ళు ఈరోజు ఏ పని లేదా ఏ పరిహారం పాటిస్తే వాళ్ళకి మరింత మంచి అవుతుంది, శ్రేయస్సు అవుతుంది అనేది మీ యొక్క దృక్పథం. అయితే ఇక్కడ ఖచ్చితంగా శని ఏలర్ శని జరుగుతున్న వాళ్ళు కానీ, అష్టమ శని నడుస్తున్న వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు కానీ, అంటే ఇక్కడ మొత్తం 3 ఫేజులు ఉంటాయి శనికి. ప్రతి ఒక్కరికి కూడా ఇవి రొటేట్ అవుతాయి. అందులో ప్రస్తుతం అయితే కనుక కుంభరాశి, మీనరాశి, మేష రాశి వీళ్ళకి ఏలినాడు శని అనేది ఉంది. సింహరాశి వారికి అష్టమ శని అనేది ఉంది. తర్వాత ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని అనేది ఉంది. అంటే ఈ 5 శనులకి అసలు కంపల్సరీ, అంటే ఈ 5 రాశుల్లో పుట్టిన మగ సంతానం ఎవరైతే ఉంటారో లేదా పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరింత అవసరం ఉంది. ఎందుకని పరిహారాలు పాటించాలి శని అమావాస్య నాడు అంటే, సాధారణంగా ఏలినాడు శని కానీ ఇలాంటి ఇందాక చెప్పుకున్న అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవి ఆడవాళ్ళకి ఒక రకమైన ఫలితాలు కొంతవరకు శనిదేవుడు ఇవ్వడానికి ఉంటుంది, మగవాళ్ళకి ఒక తరహా ఫలితాలు ఎక్కువగా ఇవ్వడానికి ఉంటుంది. సాధారణంగా మగవాళ్ళకి ఇచ్చేప్పటికీ ఆకస్మిక ప్రమాదాలకి లోనవటము, ఖచ్చితంగా ఈ కాలం ఏదైతే ఉంటుందంటే ఏలినాడు శని అనేది 7.5 ఏళ్ళు ఉంటుంది, మిగతావి 2.5 ఏళ్ళు ఉంటాయి. వీటిలో ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవ్వటం కానీ, ఖచ్చితంగా ఏదైనా సరే ఒక ఆపరేషన్, చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఒక శస్త్రచికిత్స అంటాం. సో ఒక కత్తిఘాట్ అయితే పడుతుంది. సో అందుకని వాళ్ళ వ్యక్తిగత జాతకం మరింత బలహీనంగా ఉందనుకోండి, అప్పుడు అనారోగ్యం తీవ్ర స్థాయిలో ఉండొచ్చు, లేదా ప్రమాదం పెద్ద స్థాయిలో ఉండొచ్చు. సో అందుకని సాధారణంగా పురుషులకైతే ఇలాంటి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని కొడుకులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడటం అనేది ఒకటి, పరిహారం పాటించటం అనేది ఒకటి. సో శని ఇచ్చిన మనకి వరం ఏంటి అంటే కనుక, ఎవరైనా సరే ఆంజనేయ భక్తుల జోలికి నేను రాను అంటాడు ఆయన. సో అందుకని ఇక్కడ ఎవరైతే మగ సంతానం ఉంటారో ఈరోజు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆంజనేయ స్వామి గుడిలో 19 ప్రదక్షిణాలు చేసి తర్వాత 8 ఒత్తులతో నువ్వుల నూనె దీపం వెలిగిస్తే వాళ్ళకి ఏదైనా సరే శని దోషాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక పోవడానికి ఉంటుంది. ఒకవేళ మాకు ఇంటి దగ్గరగా గుడి లేదండి, మాకు వెళ్ళే అంత తీరిక లేదండి అని ఎవరైనా బాధపడుతున్నట్టయితే ఇంట్లో ఏదైనా సరే ఆంజనేయ స్వామి ఫోటో అనేది ఉన్నా చాలు. ఆ ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర 8 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి నువ్వుల నూనె. సరే, ఆంజనేయుడికి అరటిపళ్ళన్నా చాలా ఇష్టం, అప్పాలన్నా చాలా ఇష్టం, వడలంటే గారెలు, ఈ 3 చాలా ఇష్టం కదా. అందులో ఏది వారికి కన్వీనియంట్ ఉంటే దాన్ని నివేదనగా చేస్తే సరిపోతుంది. తర్వాత ఈరోజు శని గాయత్రి ఏదైతే ఉంటుందో 19 సార్లు చదువుకోవాలి. అది ఎలా చదువుకోవాలి అంటే కనుక, మనం జనరల్గా పూజ చేసేప్పుడు తూర్పుకి ఎదురుగా ఉండి చేస్తాం. అంటే మనం పడమరలో కూర్చుంటున్నాం, తూర్పుని చూస్తున్నాం. కానీ ఇప్పుడు శని గాయత్రి మాత్రం దానికి రివర్స్, తూర్పులో కూర్చుంటాం, పడమరని చూస్తాం. ఇటు కూర్చొని ఇటు చూస్తాం. ఎందుకు చూస్తాము అంటే కనుక, పడమర అధిపతి శని, అంటే పడమర దిక్కులో ఆయన ఉంటాడు. సో అందుకని మనం తూర్పున కూర్చుని పడమర వైపుగా శని ఉన్నాడని మనం భావించి మనసులో ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి
తన్నో మందః ప్రచోదయాత్. ఈ రకంగా 19 సార్లు చదవాలి. చదివితే వాళ్ళకున్న శని దోషాలన్నీ కూడా పోవడానికి ఉంటుంది. ఆంజనేయ అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి తప్పించుకుని బయటపడడానికి ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, పుత్ర సంతానం ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ శనిదేవుడు ఉన్నప్పుడు మళ్ళీ ఆడవాళ్ళకు అంటే ఆడ సంతానం ఉన్న వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటాయి ఫలితాలు. అయితే దాని గురించి ఖచ్చితంగా ఇంకో వీడియో చేద్దాం గురుగారు, ఎందుకంటే ప్రతిదీ క్షుణ్ణంగా చెప్పాలి కాబట్టి దానికి కూడా టైం టేకింగ్. అండ్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న సందేహం, 8 వత్తులు వేసి దీపం పెట్టాలి అన్నారు కదా, అంటే ఒక్కటే కుందులో విడివిడిగా 8 వత్తులు వేసి దీపం పెట్టాలా? అలానేం కాదు, మనకి 2 కుందుల్లో అటో 4 ఇటో 4 అన్నది వేసుకోవచ్చు. మొత్తానికి సంఖ్య అనేది 8 ఉండాలి. సో అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు 4 కుందులు ఎట్టి 2 ఎట్టినా 4 2 అలాగైనా పర్వాలేదు. బట్ మనకి కావాల్సిందల్లా కుందులతో సంబంధంలా నువ్వుల నూనె కావాలి, 8 ఒత్తులు ఉండాలి. సో అది ఇంకా వాళ్ళ ఇష్టం, ఎలా పెట్టుకున్నా వాళ్ళ వాళ్ళ యొక్క సౌకర్యం ప్రకారం చేసుకోవచ్చు. ఓకే, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.